హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ కేదార్నాథ్ చాలా మంది అడుగుతుంటారు. కేదార్నాథ్ యాత్రకు కూడా ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు చార్ధామ్ లో ఏ ప్లేస్ విజిట్ చేసినా కానీ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే ఆ ధామ్ కి అయితే విజిట్ చేయలేరు. అండ్ మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో అయితే మీకు హరిద్వార్, రిషికేష్ అండ్ కేదార్నాథ్ టెంపుల్ అండ్ మీరు ఏ ధామ్కి అయితే వెళ్తున్నారో ఆ ధామ్ టెంపుల్ దగ్గర అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ ఆన్లైన్ లో అయితే నేను మీకు ఇప్పుడు ల్యాప్టాప్ లో వెళ్ళి చూపెడతాను ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో. అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండుకి ఆధార్ కార్డ్ అయితే ప్రూఫ్ గా ఉండాలి. మాక్సిమం చాలా మంది అయితే ఆధార్ కార్డ్ చూపెడతారు. ఆధార్ కార్డ్ లేకపోతే మీకు వేరే ప్రూఫ్ ఏదైనా పాస్పోర్ట్ ఇట్లాంటివి అయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. ఆన్లైన్ లో లాస్ట్ ఇయర్ వరకు అయితే ఆధార్ కార్డ్ అవసరం లేదు, కానీ ఈ ఇయర్ నుంచి ఆధార్ కార్డ్ కూడా అవసరం. ఎందుకంటే ఫేక్ రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నారు, చేసి అయితే వాళ్ళు టూర్ కి అయితే వెళ్ళట్లేదు. సో ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ ఉంటే కొద్దిగా ఫేక్ రిజిస్ట్రేషన్స్ తగ్గుతాయని. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ లోకి వెళ్ళి మీకు ప్రాసెస్ అయితే చూపెడతాను ఎలా చేసుకోవాలో. మీరు ఈ వీడియో కిందకి వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి ఉత్తరాఖండ్ టూరిజం అని కొడితే కూడా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చార్ధామ్ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి. ఒకవేళ అకౌంట్ ఉంటే మీకు ఆల్రెడీ లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇండియన్ అయితే ఇండియన్, ఫారెన్ పిలిగ్రమ్ అయితే ఫారెన్ పిలిగ్రమ్ అండ్ సెలెక్ట్ చేసుకొని మీరు అకౌంట్ అయితే సైన్ అప్ చేసుకోవాలి. మనం ఇండియన్స్ కాబట్టి నేను ఇండియాకి చూపెడతా. మీ నేమ్ ఎంటర్ చేయండి ఫస్ట్, అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు టూర్ ఆపరేటర్ అయితే మీ టూర్ కంపెనీ జిఎస్టీ నేమ్, జిఎస్టీ నంబర్, స్టేట్, పాస్వర్డ్ అన్ని ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ అయితే మీరు జస్ట్ పాస్వర్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, నేను చూపెడతాను. నా నేమ్ ఇచ్చేసి ఇట్లా ఓటీపీ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మీకు డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఫోన్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓటీపీ వెరిఫైడ్ అని వస్తుంది. అండ్ యు ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, నౌ యూ క్యాన్ లాగిన్ టు ద పోర్టల్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ లాగిన్ అయిపోవాలి మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీరు రిజిస్టర్ ఫర్ టూర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ ఫర్ టూర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూర్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ వస్తుంది. మీరు రిషికేష్, ఢిల్లీ, హరిద్వార్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి రిటర్న్ ఎప్పుడు వస్తారో ఆ డేస్ అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు రిషికేష్ ఆర్ హరిద్వార్ ఢిల్లీ నుంచి 26 బయలుదేరుతున్నారు అనుకోండి, 26 ఎంటర్ చేయండి. అండ్ రిటర్న్ ఎప్పుడు వస్తారో అది కూడా ఎంటర్ చేయండి. సపోజ్ నేను సెకండ్కి వస్తాను అనుకుంటున్నాను, సెకండ్కి అయితే ఎంటర్ చేయండి. అప్లై మీద క్లిక్ చేయండి. అండ్ నంబర్ ఆఫ్ టూరిస్ట్ మీ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అయితే ఎంటర్ చేయండి. మాక్సిమం 6 అని ఉంది, నేను 5 ఎంటర్ చేస్తాను. చెక్ అవైలబిలిటీ అని వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఏ టెంపుల్కి అయితే వెళ్తున్నారో ఆ టెంపుల్కి స్లాట్స్లు ఉన్నాయా లేదా అని. ఒకవేళ మీరు వెళ్ళే టెంపుల్ స్లాట్ లేకపోతే మీరు వేరే డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ గంగోత్రి ఉంది 30 రోజు స్లాట్ అయితే ఉంది, సో మనం అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్టర్ అయిపోవచ్చు గంగోత్రికి. అలా గ్రీన్ ఉంటే స్లాట్స్ ఉన్నట్టు అర్థం, రెడ్ ఉంటే స్లాట్స్ అయితే అయిపోయినాయి అని అర్థం. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ ధామ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ధామ్కి ఎలా వస్తున్నారని అడుగుతున్నారు. చాలా మంది బై రోడ్ వస్తారు కాబట్టి నేను రోడ్ అయితే పెట్టేస్తున్నాను. టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బస్ ఆర్ మినీ బస్, ప్రైవేట్ కార్, ట్యాక్సీ ఆర్ మ్యాక్సీ, 2 వీలర్ అని ఉంది. బస్ అయితే పెట్టేస్తాను. ఇది మ్యాండేటరీ కాదు, డ్రైవర్ నేమ్ అండ్ వెహికల్ నెంబర్ మీరు వదిలేయచ్చు. జస్ట్ మీరు ఏ దాంట్లో వస్తున్నారో దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ అయితే ఎంటర్ చేయండి. ఇచ్చేసిన తర్వాత యాడ్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఏ ధామ్కి అయితే వెళ్తున్నారో ఆ ధామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ యమునోత్రికి వెళ్ళాలనుకుంటున్నాను, యమునోత్రి మీరు ఏ డేట్ లో అయితే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్లాట్స్ అయితే లేవు కాబట్టి ఇక్కడ చూపెట్టట్లేదు, మళ్ళీ డేట్స్ మారిస్తే ఇక్కడ స్లాట్స్ చూపెడుతుంది. అలా మీరు యమునోత్రి అయిపోయిన తర్వాత ఇంకా వేరే ప్లాన్ చేసుకుంటే కేదార్నాథ్, మళ్ళీ కేదార్నాథ్ తర్వాత గంగోత్రి, అట్లా ఎన్ని ధామ్స్కి వెళ్తే అన్ని ధామ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ధామ్కి వెళ్ళే డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ క్రియేట్ టూర్ మీద క్లిక్ చేయండి. నేను ఒక చేసి చూపెడతాను మీకు.
నేను కేదార్నాథ్ అయితే సెలెక్ట్ చేసుకొని చూపెడతాను. June 24 రోజు వెళ్ళాలనుకుంటున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ సేవ్ అండ్ క్రియేట్ టూర్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ డిలీట్ చేసేయాలి, మనం వెళ్ళట్లేదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. సేవ్ అండ్ క్రియేట్ టూర్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. టూర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, టూర్ ఐడి అయితే వచ్చేసింది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ కొడితే మీ ఆధార్ రిజిస్టర్డ్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తాను. ఇలా ఓటీపీ ఎంటర్ చేయమని వస్తుంది మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఈ ఆధార్ కార్డ్ ఆప్షన్ లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ నుంచి పెట్టారు. ఎందుకంటే చాలా మంది ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి టూర్కి అయితే వెళ్ళట్లేదు. సో అలా ఫేక్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒరిజినల్గా వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నుంచి మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే ఫెచ్ చేసుకుంది. మీ అడ్రస్, మీ నేమ్, మీ ఏజ్, మీ సిటీ అన్నీ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. ఆధార్ కార్డులో ఎట్లుందో అట్లా. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్, ఇక్కడ వాళ్ళ నంబర్, ఇక్కడ మీకు రిలేషన్ ఏమవుతారో అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మెడికల్ కండిషన్, ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేసేయండి. మీకు ఏం లేకపోతే ఎన్ఏ అని టిక్ పెట్టండి. ఒకవేళ మీరు డాక్టర్ అయితే ఐఎమ్ డాక్టర్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే అక్కడ చాలా మందికి అయితే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు డాక్టర్ అయితే మీ హెల్ప్ అయితే తీసుకుంటారు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. అండ్ పిలిగ్రమ్ వెహికల్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. లేకపోతే టేక్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్తే ప్రొఫైల్ పిక్చర్ అయితే తీసేసుకుంటుంది. మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఆ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేసేయండి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీరు ఫోటో అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ కాకుండా మీరు వేరే సెలెక్ట్ చేస్తా అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఆప్షన్ ఉంటే. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అగ్రీ చేసి సేవ్ అండ్ యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. లేకపోతే ఫినిష్ కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ అయితే చూపెడుతుంది. సో ఈ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది డౌన్లోడ్ చేసుకోమని. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే అది మీరు మొబైల్లో అక్కడ స్కాన్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ అండ్ మీరు వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను ఒకటైతే చేశాను కాబట్టి ఇది ఇక్కడ చూపెడుతుంది. యాడ్ పిలిగ్రిమ్ అని కొడితే ఇంకొక పిలిగ్రిమ్ అయితే యాడ్ చేసుకుంటుంది సేమ్ డీటెయిల్స్ ఇచ్చి. అండ్ మీరు ఎంతమంది కాల్సి వస్తే అంతమందిని యాడ్ చేసుకోవచ్చు యాడ్ పిలిగ్రిమ్ కొట్టి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.